అంతేగాని ఏటీస్ మీరు అన్నట్టుగా ఏటి సూతకము, కొండలు ఎక్కకూడదు, కొండలు దిగకూడదు, దేవుళ్ళ గుళ్ళు కలకూడదు. అసలు ఈ దేవుళ్ళ గుళ్ళు, ఈ కొండలు అనేటటువంటి పౌరాణికుల రచనలని ఈ సంస్థ స్థాపకుల దగ్గర నుంచే వచ్చాయి తప్ప అంతకుముందు ఏమీ లేనప్పుడు మరి ఏముండేవి? వైదిక ధర్మముతో వేద ప్రమాణములతో ఉన్నప్పుడు, పరమాత్మ ఉపాసకులుగా ప్రతి ఒక్కరు కూడా నిత్యాగ్నిహూర్తులుగా ప్రతి గృహము సాగుతున్నప్పుడు అప్పుడు కొండలు ఎక్కకూడదు. కొండలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ తీర్థయాత్రలు ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పుడులో తీర్థయాత్రలు ఏమీ లేవే. మీ మధ్యకాలంలో ఇవన్నీ వచ్చేసేసాయి. పూర్వపు రోజుల్లో తీర్థయాత్రలు ఎక్కడ లేవే. అది తల్లి, ఇవన్నీ మనం నిర్మించుకున్నామమ్మా. కానీ వేద ప్రమాణంతో ఏమీ లేవు తల్లి. ఆచార్య మన్నించండి, ఇద్దరు ఎత్తిన్నారు, ఉషా మేడం గారు, నాగలక్ష్మి గారు. వాళ్ళ తర్వాత నా సందేహం ఉంది, మళ్ళీ నేను అడుగుతాను. ఇద్దరు ఉషా మేడం, ఉషా గారు చెప్పమ్మా. ఇప్పుడు మనం ఆత్మలు చనిపోయిన తర్వాత ఆత్మల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్తాయండి? మళ్ళీ ఇంకొకటి, ఇట్లా మెడిటేషన్ టిఎంసి వాళ్ళు చెప్తారు, ఆత్మలు చనిపోయిన తర్వాత ఆత్మ పైకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మనకి ఆత్మలకి నువ్వు ఆ జన్మలో ఏమేం చేశావు ఏంటి అని అన్ని చూపెడతారు. అక్కడ చూపెట్టిన తర్వాత అప్పుడు ఆత్మకి తెలుస్తుంది ఏం తప్పులు చేసింది ఏంటి అవన్నీ. మళ్ళీ నెక్స్ట్ జన్మలో వాటన్నిటికి పనిష్మెంట్ తీసుకోవటం కోసం మళ్ళీ నెక్స్ట్ జన్మలో బతుంటుంది అని అలా చెప్తారు. మరి అంటే ఇది ఏ రకంగా ఎక్కడికి వెళ్తుంది ఆత్మ, ఏది కరెక్ట్ అండి? ఆత్మ ఈ శరీరం నుంచి ఆస్ట్రల్ బాడీస్ తోటి సూక్ష్మ శరీరం తోటి లేచిపోతుంది, వెళ్ళిపోతుంది, పైకి శూన్యంలోనికి వచ్చేస్తుంది. ఆత్మ శూన్యంలోనికి వచ్చినటువంటి ఆత్మ 13th డే వరకు కూడా ఆ యొక్క ప్రాంగణాలలోనే సంచరిస్తూ వస్తూ ఉంటుంది. 13 రోజులు పూర్తి అయిపోయిన తర్వాత ఫైనల్ డే యజ్ఞం చేసి ఆ క్రతువులు ఏవైతే ఉందో క్రతువుల్ని పూర్తి చేసేసి ఆత్మకు స్వస్తి పలికేస్తుంది. శాంతి వచనంతో స్వస్తి పలికేస్తారు. ఆత్మ అప్పుడు సూర్యమండలం ద్యులోకములకు వెళతాది. శూన్యంలో వాయువులో ప్రయాణం చేస్తూ ద్యులోకములకు ప్రకాశలోకాలకు వెళ్ళిపోతుంది. ఆత్మ ప్రకాశలోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రకాశలోకంలో ఆత్మ మరి అక్కడ కర్మదేవతలను అంటారు. మరి కర్మదేవతలు అంటే ప్రత్యక్షంగా ఎవరూ లేరు. తనలో ఉండినటువంటి పరమాత్మయే ఆ యొక్క నిర్ణయాలతోటి ఎక్కడ జన్మలు తీసుకోవలసి వస్తుంది. ఆత్మ తనకు తనే అన్ని అక్కడ ప్రత్యక్షపరుచుకుంటుంది. ఏ కర్మలు ఏ విధానాలు తను చేసిందో అవన్నీ తనకే దృగ్గోచరం అవుతుంటవి. మళ్ళీ జన్మకు వచ్చేస్తుంది. ఆ జన్మకు తీసుకొచ్చేటటువంటి దారి చూపిస్తాడు పరమాత్మ. ఆ దారి చూపించిన విధానంతోటి మళ్ళా ఆత్మ ఎవరి యొక్క గర్భములోనికి వెళ్ళాలో, ఎక్కడెక్కడ పాశములతో బంధింపబడి ఉంటావో ఆ పాశములు మళ్ళీ లాక్కొచ్చేస్తాయి ఆ ఆత్మనే ఆ గర్భంలోనికి. మళ్ళా అక్కడ రుణగ్రస్తమైపోయి మళ్ళీ జన్మకు వచ్చేస్తుంది ఆత్మ. ఇక్కడ పరమాత్మయే తనలో ఉండి తనకు ఆ విధమైనటువంటి తను చేసినటువంటి కర్మలు తనకు తనే సాక్షాత్కారం చేసుకుంటూ తనకు తనే పశ్చాత్తాపం చెందుతూ ఉంటుంది. మరి కర్మదేవతలు అంటారు, మీరు చెప్పిన దేవతలు అంటారు. మరి అవన్నీ ఎక్కడున్నాయో ఏంటో నాకైతే అర్థం కాదు. మరి ఏ విధంగా చెప్తూ వచ్చారో నాకు తెలియదు. రామానుజు గారు మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పండి సార్. చనిపోయిన తర్వాత ఈ యొక్క అధర్వణ వేద మంత్రములో కూడా 5:1:2 ఉంది సార్. చెప్పండి సార్ కొంచెం. తమః ససాద తతో నపుంషి కృణుషే పురోణి దాస్సుర్యోనిం ప్రథమ ఆవివేశ యో వాచమనుదితాం చికేత. జన్మమున ధర్మాచరణమునర్చిన మనుజుడు తతో వపుంషి కృణు పురాణి ధర్మాచరణకు ఫలముగా అనేక ఉత్తమ శరీరములను ధరించును. అధర్మాచరుడైన మనుష్యుడు నీచములకు పశ్వాది శరీరములను పొందును, దుఃఖమును అనుభవించును. ఈ మంత్రమున అర్ధభాగమునందు ఈ విషయమునే ఈశ్వరుడు తెలిపెను. దాస్యుర్యోనిం పూర్వజన్మమును నర్చిన పాపపుణ్యముల ఫలము అనుభవించుచు జీవుడు పూర్వ శరీరమును విడిచి వాయువుతో నుండును. తదుపరి జలము, ఓషధి, ప్రాణము మున్నగు వానియందు ప్రవేశించి
వీర్యమున చేరును. తరువాత యోని గర్భాశయమున స్థిరుడై మరల జన్మించును. యో వాచమనుదితాం, ఆ చికేత వేదమునందీశ్వరుడు ఆజ్ఞాపించినట్లు ఎవడు సత్యభాషణాదులను సరిగా నొరచువాడై ధర్మమునందే ససాద దృఢముగా నుండునో అతడు పూర్వములనే మనుష్యయోనియందు ఉత్తమ శరీరమును ధరించి అనేక సుఖములను అనుభవించును. దానికి విపరీతముగా అధర్మము నాచములో అనేకములను కీట పతంగాదులకు చెందిన వానిని పశ్వాది శరీరములను పొంది అనేక దుఃఖములను అనుభవించును అని ఉంది సార్. ఎంత వండర్ఫుల్ గా చెప్పేశారు పరమేశ్వరుడు. అధర్వ వేదము 5:1-1-2 పరమేశ్వరుడు ఎంత అద్భుతంగా వేదాలలో తన యొక్క దివ్య జ్ఞానాన్ని మనకి అనుగ్రహించి ప్రసాదించాడు. మన యొక్క బుద్ధిమాంద్యము ఈ విధానాలతోటి ఇప్పుడుండేటటువంటి స్థాపకులు, గురువులు, బాబాలు వాళ్ళ జ్ఞానాలతోటి అంత మైండ్లోని కలుషితమైపోయాయి. మనకి ఇంత క్లియర్గా పరమేశ్వరుడు మనకు చెప్తుంటుంటే ఈ భౌతికవాదాలతోటి ఎందుకండి మన జీవితాన్ని సాగించుకుంటూ పోతూ ఉండాలి? ఎంత చక్కగా చెప్పాడు. ఏమని? అయో ధర్మాని పూర్వజన్మమున ధర్మాచరణమునర్చిన మనుషుడు తతో వపుంషి కృణు పురుని ధర్మాచరణకు ఫలముగా అనే కొత్తమ శరీరము ధరించును. అధర్మాచరుడైన మనుషుడు నీచములకు పశ్వాది శరీరములు పొందును. మానవ జన్మే ధరిస్తాది, మానవ జన్మ పశుపక్షాదులకు వెళ్ళదు అని చెప్పేటటువంటి ఆధ్యాత్మిక సంస్థల జ్ఞానం వేద ప్రమాణంతో ఏం చెప్తున్నారో అర్థం కాకుండా పోతుంది. ఇక్కడ చాలా వివరించి చెప్తున్నాడు కదండి. మనం అందులోనే చెప్పుకున్నాం, మన మధ్య సామవేదంలో చెప్పుకున్నాం. శుభాశుభ కర్మలను అనుసరించి జీవుడు పశుపక్షాదులలోనికి వెళ్ళిపోతాడు అని చెప్పుకుంటూ వచ్చేసాం. ఇక్కడ అధర్వవేదం కూడా అదే చెప్తూ వచ్చింది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, తను ఆచరించినటువంటి ధర్మ కర్మలను బట్టి వాడికి మనుష్య జన్మ, పశుపక్షాదుల జన్మ అనేది వివరించి తెలిసిపోతున్నది. పూర్వజన్మమును అనర్చిన పాపపుణ్యముల ఫలములను అనుభవించుచు జీవుడు పూర్వ శరీరములను విడిచి వాయువుతో ఉండును. అదమ్మా తల్లి ఉషా గారు, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవుడు ఎక్కడుంటాడు? వాయువుతో ఈ ద్యులోకములో ఉంటాడు, వాయువుతో ఉండును. తదుపరి జలము, ఓషధి, ప్రాణము మున్నగు వాని యందు ప్రవేశించి వీర్యమున చేరును. తర్వాత యోని గర్భాశయమున స్థిరుడై మరలా జన్మించును. వాడి తాలూకా కర్మలు ఏమైతే ఉంటావో శుభకర్మ, అశుభకర్మ వాడికి సాక్షాత్కారం అయిపోతాయి. ఆ కర్మలకు ఎక్కడెక్కడ వీడు పాసములు బట్టి బంధింపబడి ఉన్నవో వాడు ఆ పాసములకు బందీ అయ్యి అశుభ కర్మలను బట్టి పరమేశ్వరుని యొక్క తీర్పును అనుసరించి వీడు పశుపక్షాదులకు వెళతాడా, మానవ జన్మకు వస్తాడా అనేది అక్కడే డిసైడ్ అయిపోతుంది. దాని ప్రకారంగా వెళ్ళిపోతాడు, అయిపోయింది కదా. ఇక లాస్ట్ ఇంకేమన్నాడు ఇక్కడ? అచికేత, వేదమునందు ఈశ్వరుడు ఆజ్ఞాపించినట్లు ఎవడు సత్య భాషణాదులను సరిగా వనర్చువాడై ధర్మమునందే దృఢముగా ఉండునో అతడు పూర్వములనే మనుష్య యోనియందు ఉత్తమ శరీరం ధరించి అనేక సుఖములు అనుభవించును. దానికి విపరీతముగా ధర్మమును ఆచరించువాడు నీచ శరీరములు అనేక ములను కీటక పతంగాదులకు చెందిన వారిని పశ్వాది శరీరమును పొంది అనేక దుఃఖములు అనుభవించును. అంటే మీరు చేసే కర్మే మిమ్మల్ని తీసుకెళ్తాదమ్మా. ఆలోచించండి, ఆచరించండి. అందుకే మొదటి నుంచి చెప్తున్నాను, మీ కర్మయే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ కర్మయే మిమ్మల్ని శిక్షిస్తుంది. కర్మ బేస్, వేదము పునాది. వేద విహిత కర్మలతో మన జీవన విధానం సాగించుకుంటూ రావాలి. వేద నిషిద్ధ కర్మలు చేస్తే ఉన్నాయి కదా, అబ్బో ఇది మహారణ్యము, జనారణ్యము. ఈ జనారణ్యంలోనికి అక్కడి పశుపక్షాదుల నుంచి వచ్చేస్తాయి. అక్కడ కర్మల బ్యాలెన్స్ అయితే మనుషులుగాను, స్థావర శరీరముల నుంచి మళ్ళీ మనుషులుగా వచ్చేస్తాయి.
మానవ శరీరములను ధరించిన తర్వాత సత్య భాషణతోటి వేద విహిత కర్మలతో చేసినటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళీ మానవ శరీరం ధరించి రెండో జన్మకి వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు అందరూ కలగలిపి నడుస్తున్న ఇది జనారణ్యం. ఈ జనారణ్యములో ఏ వర్గానికి ఆ వర్గమే విడమర్చి ఉంటూ ఉంటాయి. ఒక వర్గంతో ఒక వర్గము కలవలేరు. కావాలంటే మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోండి. మీరు సత్యాన్వేషణలో సత్య మార్గంలో ఉంటే మీరు ఇంకొక వర్గంతో మీరు కలవలేరు. మీకు అనుకూలంగా ఉండే వాళ్ళతో కలుస్తూ ఉంటుంటారు. అంటే మీలాగా సత్యవచనములతోటి సత్య భాషణ చేస్తూ సత్కర్మతో ఉండినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మీరు జీవనయాత్ర సాగిస్తారు. అంటే వాళ్ళు గత జన్మలో శ్రేష్ఠ కర్మతోటి మానవ శరీరానికి వచ్చారు సంగతి మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఈ పశుపక్షాదుల నుంచి స్థావర శరీరం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ జీవనయాత్ర సాగిస్తుంటారు. వాళ్ళ తలక నడవడికలు వాళ్ళ తలక కదలికలు అన్ని మీకు క్లిష్టంగా అర్థమైపోతూ ఉంటవి. అంటే పశు సంస్కారాలతోటి పశుపక్షాల సంస్కారాలతో వాళ్ళు ఉంటారు మనుషులు గాని, మీరు ఉంటారు మనుషులు గాని. మీ యొక్క విధి విధానాలు శ్రేష్టత్వంతో వేద విహిత విధానాలతో ధర్మము న్యాయము సత్యము భగవత్ ప్రేరణతో మీరు జీవనయాత్ర సాగిస్తారు. వాళ్ళు ఇప్పుడే మానవ శరీరానికి వచ్చారు కాబట్టి ఆ సంస్కారాల నుంచి అక్కడ ఆ సంస్కారాలు ఉంటవి, ఇవి ఉంటే వాళ్ళ దగ్గర కలగలుపు రెండు కనబడుతుంటవి. అమ్మ మీరు అడిగిన ప్రశ్న ఇది సమాధానం తల్లి. ఇంకేమైనా అడుగుతారా అడగండి. చెప్పమ్మా. 13 రోజుల వరకు ఆత్మ కిందనే ఉంటుందన్నారు కదండి. సో అప్పుడు తన వాళ్ళందరినీ చూసుకుంటుందా అండి? ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు చాలా మంది చనిపోయిన రోజు వెంటనే దానం కానీ అలా చేయట్లేదు కదండి. ఒక్కోసారి 10 రోజులు అలా కూడా పెట్టెలో పెట్టేసి ఉంచుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు పోతే అండి వాళ్ళకి 15 రోజులు పెట్టెలో ఉంచారండి. పెట్టెలో ఉంచేసి 16 రోజు 17 రోజు ఇంకా కాల్ చేశారు అంతే. సో అట్లా మరి మనకి అది మనం వేదిక మంత్రాలు కానీ ఏమి చదవం కదండి. సో అప్పుడు ఏమవుతుంది? ఏమీ కాదండి. శరీరం దహనం చేసేంత వరకు కూడా దీనికి ప్రమాణాలు లేవు తల్లి. మీరు అడిగిన ప్రశ్నకి ప్రమాణాలు లేవు. దహనం అయ్యేంత వరకు శరీరాన్ని చూసుకుంటూ ఆత్మ 10 రోజులు కానండి 10 రోజులు కావాలి ఉండిపోతుంది, వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఈ శరీరం ఉండిపోతుంది. శరీరం మీద మోహం వదలదు. మోహము వదలనేటువంటి కారణంగా ఈ ఆత్మ ఆ శరీరం తోటి చూస్తూ ఉండిపోతుంది, ఏమీ చేయలేదు. కుటుంబ సభ్యులను చూస్తుంది, తన శరీరాన్ని చూసుకుంటుంటది, ఆ శరీరంలోనికి రావాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ సిల్వర్ కార్డు తెగిపోతుంది. తెగిపోయిన కారణంగా ఏమీ చేయలేదు, ఇంటి చుట్టూనే ఉంటుంటుంది, ఆ దగ్గర ఉంటుంది. ధన సంస్కారాలు చేసేస్తారు. ఇప్పుడు వేద మంత్రాలు తెలియదండి. ఇప్పుడు ఎవరన్నీ అంత్యేష్టిక్రియలు చేస్తున్నారు ఎవరికి తెలుసునండి? ఎవరికే తెలియదు. పోయింది, అవన్నీ పోయాయి. ఇక్కడ మా దగ్గర ఒక ఆయన అలాగే శరీరం విడిచిపెట్టేస్తే ఆ అబ్బాయికి చెప్పాను నేను, ఎలా చేస్తే మంచిదయ్యా వైదిక ధర్మం అంటే, అలాగే మీరు చెప్పిన ప్రకారం చేయండి అంటే వాళ్ళొక్కళ్ళు చేశాను, అంత్యేష్టిక్రియ చేశాం. మొత్తం ఊరందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. ఇలాంటి క్రియలు మాకు తెలియవండి, ఇలా చేస్తారా అండి అడిగారు. అంటే అంత్యేష్టిక్రియతో ఆత్మకి సంబంధాలు తెగిపోతే వెళ్ళిపోతారు. మరి అలాగే శరీరం దహనం ఇవేమీ చేయలేదు, వేద మంత్రాలు చేయలేదు, అంత్యేష్టిక్రియ చేయలేదు, నెయ్యి లేదు, ఏం లేదు, ఏమీ లేదు, మామూలుగా దహనం చేసుకొచ్చేసారు. మరి వాళ్ళ గత ఏంటండి? ఏమీ కాదు, ఏమి గత ఏమవుతుంది, ఏమవదు. ఆత్మకు శరీరం పోయింది కాబట్టి, ఆత్మ దహనం అయిపోయింది కాబట్టి ఆ 13 రోజులు వాళ్ళు ఎదురు కార్యక్రమాలు చేస్తారు. ఆత్మ వెళ్ళిపోతుంది, ఆ శూన్యంలో గది వెళ్ళిపోతుంది, ఆ వాయువుతో కలిసి ప్రకాశ లోకాలకు వెళ్ళిపోతుంది. ఆ ప్రకాశ లోకంలో ఆ 13 రోజుల కార్యక్రమాలు పూర్తి చేస్తుంది. మళ్ళీ ఎక్కడెక్కడ బంధింపబడి ఉందో ఆ పాశం లాక్కొచ్చేస్తాయి. లాక్కొచ్చిన తర్వాత మళ్ళీ గర్భంలోకి వెళ్ళిపోతుంది. అటు పశుపక్షులుగా వెళతాదా లేకపోతే మానవ శరీరానికి వస్తుందా, వాళ్ళ కర్మను బేసం పెట్టి తెలుస్తాయి. అది తల్లి. అమ్మా నాగలక్ష్మి హ్యాండిల్ చేసే తల్లి. నమస్కారం గురుగారు. నా డౌట్ అయితే క్లియర్ అయిందండి. ఇందాక మంత్రం ద్వారా చెప్పారు కదండి, యజుర్వేద మంత్రం ద్వారా రామానుజరం గారు చెప్పారు కదండి, క్లియర్ అయింది. కానీ నేను అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటి బాణాంతకంలో జీవి బాణాంతకంలో మనస్సు ద్వారా ఏ ఆలోచనలు అయితే చేస్తుందో, ఎవరినైతే ఎక్కువ ఆలోచన చేస్తుందో వాళ్ళకి వాళ్ళ దగ్గర సంబంధంతో మళ్ళీ జన్మం తీసుకుంటది అని విన్నాను గురువు గారు. కానీ డౌట్ క్లారిఫై అయింది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది ఒక అబ్బాయి చచ్చిపోయాడు ఇంట్లోను.
ఆ ఇంట్లో ఇంకోళ్ళు నీళ్లు పోసుకున్నారు, ఆ అబ్బాయి పుట్టాడు అంటుంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? మరి ఆ కర్మ లెక్కాచారాలు ఎవరితోటి ఎక్కడెక్కడ ఉన్నాయో మనకేం తెలుస్తుంది? ఇది మనందరం చెప్పుకునే మాటలు, కానీ వాస్తవ సత్యం ఇలాగే జరగాలని రూల్ ఏం లేదు. ఆత్మకు రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ ప్రాప్త. ఎక్కడ ఎక్కడ రుణ పాశములు ఉంటావో, ఏ ఏ జన్మలలో ఏ ఆత్మకు ఎక్కడెక్కడ బంధనాలతో బంధింపబడిపోయి ఉంటావో, ఈ జన్మలో ఈ టర్నలో ఈ తల్లిదండ్రులు అయ్యారు, ఈ భార్య అయింది, ఈ భర్త అయ్యారు, ఈ బిడ్డలు వచ్చారు. ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళా ఇంకొక భర్త, ఇంకొక భార్య, ఇంకొక తల్లి, ఇంకొక తండ్రి, ఇంకొక బిడ్డలు, మళ్ళా సర్కిల్ మారుతుంది. ఈ వరుస క్రమంలో, జన్మల పరంపరలో వరుస క్రమంలో ఎక్కడ వెళ్ళిపోతామో తెలీదు, ఎక్కడ జన్మ తీసుకుంటామో తెలీదు. ఇవన్నీ కూడా జన్మల పరంపరములో మనం చేసుకుని వస్తున్నటువంటి కర్మ పాశమలే మనల్ని బంధిస్తాయి. ఆ కందిచేతనే కర్మలు సెటిల్ చేసుకోండి అని పరమేశ్వరుడు చెప్తున్నాడు. మీరు శరీరం మీకు వచ్చిందంటే మీరు కర్మలు సెటిల్ చేసుకోవడానికి మీకు శరీరాలు వచ్చాయి తప్ప కర్మలు పెంచుకోవడానికి మీకు ఇవ్వలేదు ఆయన. కానీ మన దురదృష్టం ఏమిటంటే కర్మలు పెంచుకుంటున్నాం, రకరకాల కర్మలు పెంచేసేసుకుంటున్నాం. మన కర్మలకు మనమే బాధ్యులం. ఆ చేసిన కర్మలు క్రూరత్వంతో చేస్తున్నామా, హింసా పూరితమైన అధర్మమైనటువంటి దుష్టక్రియలతో చేస్తూ వస్తున్నామా, దానికి సంబంధితమైనటువంటి కర్మను బట్టి మనుష్యాత్మకులు జన్మ తీసుకుంటామా, లేదా పశుపక్షాదులకు జన్మ తీసుకుంటామా, వారి వారి కర్మలే వారికి నిలబెట్టేస్తాయి. అనుపమ అమ్మా, ఇంకో సందేహం. అందరూ నార్మల్ డెలివరీస్ కాకుండా మంచి ముహూర్తం, మంచి గడియ, మంచి డెలివరీస్ చెప్తున్నారు కదండి. ఓ నా పిచ్చి తల్లి, ఏమిటమ్మా ఇది? మంచి ముహూర్తం, మంచి గడియ, మంచి రోజు ఆపరేషన్ చేసి బిడ్డలు తీసేస్తారా? మరి వాడికి ఆ బిడ్డలు ఆత్మ చేసిన కర్మ ఏమైపోవాలి? ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అన్ని కల్పించారమ్మా. ఇలాంటివన్నీ మూఢ సెంటిమెంట్స్ తోటి, మూఢాశ్రద్ధలు కల్పించారు. మంచి రోజు, మంచి ముహూర్తం, మంచి గడితోటి ఈ బిడ్డను బయట చేస్తారు. మరి ఆ గత జన్మలో ఈ బిడ్డ ఆత్మే కదా, ఆ ఆత్మ చేసిన చెడు కర్మలు కానీ శుభకర్మలు వాటిని ఎవరు తప్పిస్తారు? ఇలాంటివి వర్తించవమ్మా. అలా చేసినా కానీ వాళ్ళు పొద్దున్న ఫ్యూచర్ లో వాళ్ళు ముద్దులాలు అయిన తర్వాత చూడరు కదండి పిల్లలు. అంచేతనే జన్మించిన దగ్గర నుంచి విలువలతోటి, నైతిక విలువలతోటి పిల్లలను పెంచుకుంటూ రావాలి. మీరు ప్రకృతి విరుద్ధంగానే సిజేరియన్ చేసింది, సమయం ప్రకారం ఉండలే కదా మీరు. సిజేరియన్ చేసింది సమయం ప్రకారం ఉండలే కదా మీరు. తర్వాత ఆచార్యదేవ మన్నించండి, ఇక్కడ ఏంటంటే నేను ఒక వేద మంత్రం లేదు కానీ ఆ మంత్రం కరెక్ట్ గుర్తుకు రావడం లేదు. మీరు 13 అని చెప్తున్నారు. నేను విన్నది ఏంటంటే మరో జన్మ ఆత్మ వచ్చేసి వెంటనే 11వ రోజు తీసుకుంటది అన్నట్టు విన్నాను నేను. అది మీకు ఒకసారి నేను వీడియో పెడతాను. వెంకటాచార్య గారని ఆయన 11వ రోజు అంటారు, వీడియో పెట్టవలసిన లేదు. నేను 11వ రోజు అంటారు, 13వ రోజు అంటారు. అది చెప్తారు, ఇది చెప్తారు. 11 అంటారు, కొంతమంది 13 అంటారు. వారి వారి అభిప్రాయాలు చెప్తుంటారు. దీనికి ఏమీ రిఫరెన్స్ పెట్టవలసిన లేదు. ఖచ్చితంగా మాత్రం ఆ పెద్ద కార్యం పూర్తి అయ్యేంత వరకు కూడా ఆత్మ సంచరిస్తాది. పెద్ద కార్యం పూర్తి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అంటే వైదిక విధానాలతో అయితే యజ్ఞాది క్రతువులతోటి స్వస్తి చెప్పేస్తారు, సంబంధాలు తగ్గిపోతాయి. అలా చేయలేనటువంటి వాళ్ళు ఆ పెద్ద కార్యం రోజున ఏదో పూజా కార్యక్రమంలో ఇస్తారు కదా, తర్పణ ఇస్తుంటుంటారు కదా, దాంతో పూర్తి అయిపోతే వెళ్ళిపోతారు. పౌరాణికులు ఆ విధంగా చేస్తారు. వేద విహిత విధానంతో లేనటువంటి వైదిక ధర్మం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. ఏదైనా పెద్ద కార్యం పూర్తి అయిపోతే వాళ్ళకి మనకి సంబంధాలు అయిపోతాయి. ఏమంటే మాకు కనబడుతున్నాడండి, అప్పుడప్పుడు కనబడుతుంటాయండి, అప్పుడు అంటుంటారు కొంతమంది అంటుంటారు. అది వాళ్ళ మైండ్ లో మస్తిష్కంలో ఉన్నటువంటి విధానాలతో కనబడుతుండవచ్చు. శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి
शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वगं शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः